గుడ్ మార్నింగ్ మై డియర్ టాలీ స్టూడెంట్స్. నిన్నటి వరకు మనం బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ గ్రూపు దాని సబ్ గ్రూప్స్ అయిన రిజర్వ్స్, సర్ప్లస్, రిటైన్డ్ ఎర్నింగ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ లోన్స్ లయబిలిటీ. ఈ గ్రూప్ యొక్క ఎంట్రీకి అర్థం ఏంటంటే, జనరల్గా బిజినెస్లో ఏం జరుగుతుందంటే అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం డబ్బులు తేవడం జరుగుతుంది. కానీ ఏదన్నా ఈ ఫర్దర్ డెవలప్మెంట్కి, కాంపిటేటర్స్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ డెవలప్మెంట్కి కానీ అనుకున్న టైంకి రావాల్సిన డబ్బులు రాకపోతేను, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇన్ టైంలో ఇస్తేనే రేపొద్దున మనకి ఫర్దర్ కోఆపరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందనే ఉద్దేశంతో డబ్బుల కోసం వెతుకులాడడం అనేది బిజినెస్ మ్యాన్కి సహజం. అయితే ఈ విధంగా మనకి సెకండ్ ఎంట్రీ ఏంటంటే క్యాపిటల్ తర్వాత లోన్సే. ఈ లోన్స్లో కూడా మళ్ళీ మీరు మూడు లోన్స్ లయబిలిటీ అనేది ఇక్కడ గ్రూపింగ్ అయింది. ప్రైమరీ గ్రూప్ ఈజ్ లోన్స్ లయబిలిటీ. ఎందుకంటే లోన్స్ లయబిలిటీ అని బ్రాకెట్లో ఎందుకు అన్నాడంటే, లయబిలిటీ అంటే మనం తిరిగి ఇవ్వాల్సింది, అంటే తీసుకున్న లోన్స్ అని అర్థం. దీంట్లో అంటే మనం ఇచ్చిన లోన్స్ కూడా ఉంటాయి, మనం తీసుకున్న లోన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే తీసుకున్న లోన్స్కి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో మళ్ళీ 3 రకాల సబ్ గ్రూప్స్ ఉన్నాయి. 3 సబ్ గ్రూప్స్లో ఒకటి అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ సహజంగా జరిగేది ఏంటంటే, మనం ఎప్పుడైతే మనీ డెఫిషియన్సీ ఫేస్ చేసేటప్పుడు ఫస్ట్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతాం. 1 లక్ష రూపాయలు ఉంటే సర్దండి, ఒక 4 రోజుల్లో నాకు వసూలు అవుతున్న తర్వాత మీకు ఇచ్చేస్తామనే విధంగా మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే రిలేటివ్స్ తర్వాత ఫ్రెండ్స్ని అడిగి సర్దుబాటు చేసుకుంటాం. వాళ్ళకి ఏ విధమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా సందర్భాల్లో వడ్డీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక అంతకంటే అవసరమైతే బయట వాళ్ళు అయితే ఇబ్బంది లేక, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ ఎలా ఉంటాయంటే, మీకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓనర్ అయితే ఓనర్ గారు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అదే పార్ట్నర్స్ అయ్యారనుకోండి, పార్ట్నర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది అంటే ఎవరెవరికి ఎక్కడ వెసులుబాటు ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెడతారు. తర్వాతనే వీళ్ళ ట్రయల్స్ అయిన తర్వాతనే కంప్లీట్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతారు. బ్యాంక్ లోన్స్ అవన్నీ ట్రై చేస్తారు. కాబట్టి ఏంటంటే ముందుగా వాటిని కాన్సన్ట్రేషన్ చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే, మీకు బ్యాంక్స్ కూడా మీకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాయి. అంటే వితౌట్ టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ కొలేటరల్ సెక్యూరిటీ. అంటే మీ జనరల్గా బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే, మీ ఫైనాన్షియల్స్ని ఒక 3 years మీ ఫైనాన్షియల్స్ ఇస్తే, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇస్తే, మీ బిజినెస్ ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమని వాళ్ళకి తెలిస్తే, మీకు డబ్బులు అవసరమని వాళ్ళు తెలిస్తే మాత్రమే లోన్ గ్రాంట్ చేస్తారు. సో ఆ విధంగా మీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటే మాత్రమే మీకు లోన్ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఏంటంటే దానికి ఎడిషనల్ సెక్యూరిటీ తీసుకోకుండా ఫైనాన్షియల్స్ మీదే బేస్ అయ్యి ఉండి మిమ్మల్ని నమ్మి మీకు లోన్స్ ఇస్తారు. అది కూడా దాదాపు 2 crores దాకా ఇప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా టర్మ్ లోన్స్ ఉంటాయి. టర్మ్ లోన్స్ ఏంటంటే ఈఎంఐ పేమెంట్లు ఉంటాయి చూడండి. ఒక టర్మ్ అంటే డ్యూరేషన్, అంటే ఒక 24 నెలలు, 12 నెలలు, 36 నెలలు అలా డ్యూరేషన్ ఉంటుంది. ఈ డ్యూరేషన్ లోపు ఎవ్రీ మంత్ మీరు లోన్ రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకటేసారి మీ అమౌంట్ వస్తుంది, కానీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో మాత్రం మీరు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పార్ట్నర్స్, డైరెక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. కంపెనీస్లో కూడా డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు తెచ్చి కంపెనీలో పెడుతూ ఉంటారు, ఆర్గనైజేషన్లో పెడుతూ ఉంటారు. సో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే పదం మీకు కొత్తగా ఉంటుంది. ఎట్లా అంటే మొబిలైజేషన్ మీన్స్ టు మొబైల్ ది థింగ్స్, టు మూవ్ ది థింగ్స్ ఫాస్టర్. అంటే ఎలా ఉంటుందంటే, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు హెవీ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్ ఉంటాయి. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకి సపోజ్ రేపు పొద్దున వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని చోట్లకి లారీలు పోవు. సిమెంట్ని మనం ఒక చిన్న గోడౌన్ లాంటిది కట్టో, లేకపోతే ఒకటి గోడౌన్ అద్దెకి తీసుకునో సిమెంటు అక్కడ మనం స్టోర్ చేయాల్సి వస్తుంది, ఐరన్ స్టోర్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఇమ్మీడియట్ నెసెసిటీస్ మనం
అక్కడ స్టోర్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే లేబర్. ఆంధ్రాలో అయితే శ్రీకాకుళం నుంచి, తెలంగాణ ప్రాంతంలో అయితే ఆదిలాబాద్ నుంచి, లేకపోతే వాళ్ళు వీళ్ళు కూడా బీహార్ నుంచి వాటి నుంచి కూడా లేబర్ని తీసుకొస్తూ ఉంటారు. లేబర్ని తీసుకురావడం అంటే వాళ్ళకు పోయి మాట్లాడుకుని ఎవరెవరు అవసరం, స్కిల్ అవసరం ఏంటి, అన్స్కిల్డ్ అవసరం ఏంటి తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంత అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే తీసుకొస్తారు. ఎందుకంటే ఉట్టిగా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి రారు, వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కావాలి కదా, అడ్వాన్స్ ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ వాటి కోసం అని ఏం చేస్తారంటే ఏదైతే మనకి కాంట్రాక్ట్ వర్క్ వచ్చిందో పీడబ్ల్యూడీ కానీ, ఆర్ఎండ్బీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రైల్వే, వాట్ ఎవర్ ది థింగ్ డిపార్ట్మెంట్ దే విల్ గ్రాంట్ అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ చేసి ఏం చేస్తారంటే మనం బిల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఆ బిల్లో 20% మీరు కట్ చేసుకుంటూ ఉంటారు విత్ రీజనబుల్ ఇంట్రెస్ట్. సో మొబిలైజేషన్ అడ్వాన్స్ గివెన్ బై ది కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళది మొబిలైజేషన్ అడ్వాన్స్. సో unsecured loans are those loans which are not supported by any type of security. ఏ విధమైన సెక్యూరిటీ మీరు ఇవ్వకుండానే మీకు గ్రాంట్ అయ్యి లోన్స్. తర్వాత సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్ ఈజ్ ఎ లోన్ ఇన్ విచ్ ది బారోయర్ pledges some asset, immovable property, bank or postal deposit as collateral for the loan becomes a secured debt owed to the creditor who gives the loan. అయితే ఈ విధమైన సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. సెక్యూరిటీ మీదైనా కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ టు గ్రాంట్ ఎ లోన్ బై ది financier. So the debt is thus secured against the collateral. In the event that the borrower defaults, the creditor takes possession of the asset pledged as collateral and may sell it to regain some of or amount originally lent to the buyer. This type of bank loan, if any, cannot be grouped under the bank loan account. దీంట్లో బ్యాంక్ లోన్ మాత్రం దీంట్లో తీసుకునేది ఉండదు. సెక్యూర్డ్ లోన్స్ అంటే మీకు గోల్డ్ తాకట్టు పెట్టడం కానీ, ల్యాండ్ తాకట్టు పెట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు కనుక డిఫాల్ట్ అయ్యింది మీరు తీర్చలేని పొజిషన్లో ఉంటే అవి తాకట్టు పెట్టినది ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేసేసి వాళ్ళ లోన్ వాళ్ళు తీర్చుకోవడం జరుగుతుంది. దట్ ఈజ్ సెక్యూర్డ్ లోన్. సెక్యూరిటీ ఎవరికంటే ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళకి సెక్యూరిటీ. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్యూర్డ్ లోన్. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ డిబెంచర్ బాండ్స్. డిబెంచర్ బాండ్స్ అంటే లోన్ బాండ్స్ అని అర్థం. అయితే ఏంటంటే కంపెనీస్లో ఏం చేస్తారంటే షేర్స్ ఉంటాయి, షేర్స్ కొనుక్కుంటారు, అట్లాంటి డిబెంచర్ బాండ్స్ కూడా కొనుక్కుంటారు. జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఫిక్స్డ్ డిబెంచర్ బాండ్ హోల్డర్స్కి ఏంటంటే ఎప్పుడన్నా కంపెనీ కనుక మూత కానీ ఏదైనా ఇబ్బంది అయితే ఫస్ట్ లయబిలిటీ టు రీపే ఇది డిబెంచర్ బాండ్ అమౌంట్, ఇది డిబెంచర్ బాండ్ హోల్డర్ వాడు సెక్యూర్డ్. డిబెంచర్స్ చెల్లించిన తర్వాతనే ఇతరత్ర ఏదైనా చేయాలి. సో దిస్ ఈజ్ ఏ సెక్యూర్డ్ వన్. సో అది మీకు బాగా గమనించండి. దాని తర్వాత ఏంటంటే బ్యాంక్ ఓడిఆర్ ఓసీసీ. An OCC account holder can have a cash credit facility against stocks and receivables. Different banks and financial institutions have different procedures to assess the limit of an OCC account. In a majority of cases, the OCC limit is calculated depending upon the turnover of the business. So, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకమైన శాంక్షనింగ్కి వాళ్ళు ఒక్కొక్క మెజర్స్ తీసుకుంటారు. ఏదైనా కానివ్వండి, స్టాక్స్ అండ్ రిసీవబుల్స్ రావాల్సిన డబ్బులు మీకున్న స్టాక్స్ మీద లెక్కేసుకుంటారు. రావాల్సిన డబ్బులు అంటే మీరు ఆల్రెడీ మీరు సప్లై చేసిన మెటీరియల్ ఉంటుంది, దానికి రావాల్సిన డబ్బులు. అట్లనే మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఏమండి, స్టాక్స్ ఎక్కడ ఉంటాయండి? కాంట్రాక్ట్స్లో ఉంటాయి, ట్రేడింగ్లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాయి. అయితే ఏ విధమైన స్టాక్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఆఖరికి అన్బిల్డ్ అమౌంట్స్ మీకు కాంట్రాక్ట్స్లో అన్బిల్డ్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్టు అన్బిల్డ్ అమౌంట్ కానివ్వండి. తర్వాత ఏంటంటే వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి. తర్వాత సెమీ ఫినిష్డ్ విచ్ వాజ్ నాట్ సోల్డ్ బై ది మ్యానుఫ్యాక్చర్. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని స్టాక్స్ వాల్యూ వేసేసుకుంటుంది. డిపెండ్ అపాన్ ది స్టాక్స్ వాల్యూ అండ్ ది రిసీవబుల్స్ వాల్యూ ఏ బ్యాంకర్ విల్ గ్రాంట్ ఏ లోన్ దట్ ఈజ్ అండర్ సిసి అకౌంట్. బ్యాంకు ఓసీసీ అని ఎందుకు అంటున్నామంటే మనం ఓపెన్ క్యాష్ క్రెడిట్ అంటే గతంలో మా రోజుల్లో ఎలా ఉండేదంటే మీకు ఏదైనా లోన్స్ తీసుకోవాలంటే స్టాక్స్ మీద ఒక గోడౌన్లో ఈ స్టాక్స్ అన్ని స్టోర్ చేయాల్సి వచ్చేది.
బ్యాంకర్ని తీసుకొస్తే బ్యాంకర్ వెరిఫై చేసుకుని ఇన్వాయిస్ల ప్రకారం వెరిఫై చేసుకుని రేట్ వెరిఫై చేసుకుని దాని మీద ఒక 70% లోన్ గ్రాంట్ చేసేవాళ్ళు. ఎప్పుడన్నా వెనెవర్ యూ చేసేసుకుని ఆయన లాక్ చేసుకెళ్ళిపోయేవాడు, అంటే ఓపెన్గా ఉండేది కాదు. వెనెవర్ యూ నీడ్ స్టాక్స్ ఫర్ డిస్పోజల్, యూ హ్యావ్ టు అప్రోచ్ ది బ్యాంకర్, యూ హ్యావ్ టు పే ఫర్ ది 70% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది గూడ్స్ రిక్వైర్డ్. మీకు ఏదైతే కావాలో దాని మీద 70% అమౌంట్ పే చేస్తే అప్పుడు వచ్చి బ్యాంకర్ రిలీజ్ చేస్తాడు. అప్పుడు దానివల్ల ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ అవర్స్ అయిన తర్వాతనే వచ్చేవాడు. విలేజెస్లో బ్యాంకులు ఉండేవి కాదు, తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఎవడో ఒక బ్యాంక్ ఉండేది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. అతను రావడానికి కన్వీనియన్స్ మనమే అరేంజ్ చేయాల్సి వచ్చింది. సాటర్డే మధ్యాహ్నం వరకే బ్యాంక్ ఉంటుంది, మళ్ళీ పండుగలు వచ్చినాయి, హాలిడేస్ వచ్చినా కూడా మన దగ్గర స్టాక్స్ ఉండి కూడా అమ్ముకోలేని స్టేజ్ ఉండేది అప్పుడు. తర్వాత ఏంటంటే బ్యాంక్స్ పెరిగిపోయిన తర్వాత, కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఇవన్నీ ద సిస్టమ్ వాజ్ అబాలిష్డ్. దాన్ని అంతకుముందు లాగ్ అండ్ కీ సిస్టమ్ అనేవారు. తర్వాత సిస్టమ్ వాజ్ అబాలిష్ చేసి ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. మీరు ఎక్కడైనా స్టాక్స్ పెట్టుకోండి, ఎట్లయినా అమ్ముకోండి, మాకు సంబంధం లేదు. కానీ నెలాఖరున మాత్రం ఎంత స్టాక్స్ ఉన్నాయో నెక్స్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో మాకు స్టాక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ కనుక మార్జిన్ మనీ కంటే తక్కువ ఉన్నట్టయితే మీరు దానికి డిఫరెన్స్ అమౌంట్ కట్టేయాలి, లేకపోతే ఎక్కువ ఉంటే కట్టాల్సిన అవసరం లేదని పెట్టారు. జనరల్గా మీకు ఓసీసీ అనే పదం వాడరు, సీసీ అకౌంట్ అంటారు, క్యాష్ క్రెడిట్ అంటారు. దీనికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి ఉండదు. ఒక 1 crore శాంక్షన్ చేస్తే 1 crore కెన్ బి విత్డ్రాన్ ది సేమ్ డే ఆర్ చెక్స్ టు ది ట్యూన్ ఆఫ్ 1 crore ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కెన్ బి ఇష్యూడ్ టు ది థర్డ్ పార్టీ. ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రతి నెల ఆ బ్యాలెన్సెస్ మీద మీకు ఇది పడుతూ ఉంటుంది. మీకు టర్మ్ లోన్స్లో ఎలా ఉందంటే ఒకటేసారి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అట్లా ఉండదు. మీరు ఎట్లా వాడుకుంటే అట్లా మీకు దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సపోజ్ మధ్యలో మీరు ఏమైనా చెక్కులు చేసుకున్నారనుకోండి, అంతవరకు క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ తగ్గిందో, సో ద ఇంట్రెస్ట్ విల్ బి చార్జ్డ్ ఆన్ ది యూటిలైజ్డ్ అమౌంట్ ఓన్లీ. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లోనే ఓడి అనే అకౌంట్ కూడా ఉంటుంది. ఓడి ఈజ్ ఇన్ బ్యాంక్ typically stands for overdraft or overdraft. It is simply a current account with a facility of overdraft. The current account holder is running a small business or entitled to any bank. With this facility, the account holder can issue a check up to the limit prescribed by bank even if he does not have money in his account, and he charges interest only on the withdrawn amount on which applicable interest rates are levied. It is like short-term loan from bank where you have to pay interest on the overdrawn amount. ఇది కూడా సీసీ అకౌంట్ లాంటిదే. మీకు ఎంత అయితే తీసుకున్నారో అంత మీదనే పడుతుంది. దీనికి స్టాక్స్ నిబంధన కాదు. సో మీకు చిన్న బిజినెస్ హోల్డర్కి ఓడీ ఫెసిలిటీ ఉంటుంది, పెద్దవాళ్ళందరికీ కూడా సీసీ ఫెసిలిటీ ఉంటుంది. సో మీకు లోన్స్ లయబిలిటీలో 3 సెక్షన్ల గురించి మాట్లాడుకున్నాం: అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్ ఓడిఆర్ ఓసీసీ. కాబట్టి ఏంటంటే మీరు ప్రతిదీ క్షుణ్ణంగా మీరు దీంట్లో రాసిన ఎగ్జాంపుల్స్ ఐటమ్స్ కంటే ఎక్కువగా టెక్స్ట్లో ఏం రాశారు, టెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్ట్ గురించి కనుక మీకు పూర్తిగా అవగాహన వచ్చినట్టయితే రేపొద్దున ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ ఇచ్చానో, ఏది ఐటమ్స్ లిస్ట్ అంటారు, పర్టికులర్ హెడ్, దట్ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్ వన్. ఇవే కాదు, ఇంకా మీరు బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత చాలా తారసపడతాయి. కానీ రికగ్నైజ్ చేయాలంటే మీకు నేను ఏదైతే టెక్స్ట్లో రాశానో ఆ టెక్స్ట్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను సంపూర్ణం అనే పదం మాత్రం నేను వాడట్లేదు, మీరు కూడా కాదు, ఎవరో సంపూర్ణం కాదు దీంట్లో. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసి రోజు డే టు డే ఫాలో అయితే మీరు ఎప్పుడు వీడియో చూసేటప్పుడు నోట్స్ దగ్గర పెట్టుకోండి. నోట్స్ దగ్గర పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి ఏంటంటే నోట్స్ రాని వాళ్ళందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కోర్సు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెయిల్ ద్వారా మీరు డీటెయిల్డ్ ప్రొఫైల్ పెట్టండి. ఏదో మీ పేరు రాసేసి నేను బీకామ్ పాస్ అయ్యానంటే కాదు. ఎందుకంటే మీరు ఎవరో తెలియకుండా నేను ఈ ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు కనీసం మీరు ఎవరో తెలియాలి, ఎక్కడుంటారో తెలిస్తే అనేది ఓ పద్ధతి అనుకోండి, దాని ప్రకారం చేయండి. తర్వాత వాట్సాప్లో నాకు మెయిల్ పెట్టినా నేను మీకు పంపించడం జరగదు. తర్వాత నా వీడియో కింద కామెంట్లో రాసినా కూడా పంపడం జరగదు. ఓన్లీ త్రూ మెయిల్. ద నోట్స్ విల్ బి సెంట్ త్రూ మెయిల్ ఓన్లీ. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గుడ్ డే.